దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. 2025 సంవత్సరం శిలువ ధ్యానాల అధ్యయనం. యేసు శిలువపై పలికిన 4వ మాట. కీర్తన 22వ కీర్తన మొదటి చరణం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఏలీ ఏలీ లామా సబక్తాని, బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. మరణావస్థలోనున్న రక్షకుడు పలికిన ఈ 7 మాటలు ఆయన వ్యక్తిత్వంలోని రమ్యతను ప్రత్యేక రీతిలో తేటతెల్లం చేస్తున్నాయి. తన శారీరక ఆత్మ సంబంధి చేత వేదన బాధలు వీటిలో ముఖ్యంగా 4-5 మాటల్లో ఆయన తాను పడుతున్న నరకయాతనను వ్యక్తం చేశాడు. మిగిలిన మాటలన్నీ ఇతరుల కోసమే పలికినవి. మొదటి 3 మాటలు పలికిన తరువాత బహుశా చాలాసేపు మౌనముగా ఉన్న తరువాత చివరి 4 మాటలు ఒకదాని వెంట ఒకటి త్వరగా ప్రభు పలికాడనిపిస్తుంది. యేసు ప్రభు శిలువలో బాధను అనుభవిస్తున్నంతసేపు 22వ దావీదు కీర్తన ఆయన మనసులో కదలాడుతూ ఉండవచ్చు. మానవాళి పాపం నిమిత్తం క్రీస్తు భరించిన వేదనన్నిటిలోకి ఇది అతి దుర్భరమైనది. త్రిత్వములోని తండ్రి కుమార పరిశుద్ధాత్మ మధ్య అమోఘమైన అవిచ్ఛిన్నమైన ఎడతెగని సహవాసం ఉంది. ఈ మహాగడియలో ఆ సంబంధం తాత్కాలికంగా తెగిపోయింది. పాపమై శిలువపై వేలాడుతున్న యేసును పవిత్రుడైన తండ్రి చూడలేక ముఖం తిప్పుకున్నాడు. క్రీస్తుపై ప్రకాశిస్తున్న దేవుని ముఖకాంతి, ఆయన సన్నిధి, ఆనందం తొలగిపోయాయి. ఆయనను నలుగుగొట్టుటకు దేవునికి ఇష్టమైంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. ఆయన మన కోసం పాపముగా చేయబడి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21 ప్రకారం పాపానికి వ్యతిరేకంగా మండే దేవుని కోపాగ్ని అనుభవించాడు. దేశమంతా చీకటి కమ్మింది. మన కోసం పాపముగా చేయబడిన గలతీయులకు రాసిన పత్రిక 3:13 ప్రకారం ప్రభువు అనుభవించిన శిక్షకు ఆ పగటిపూట కమ్మిన 3 గంటల చీకటి గుర్తుగా ఉంది. ఐగుప్తులో పస్కాకు ముందు 3 దినాల సింహ చీకటి కమ్మింది. కీర్తన 22వ కీర్తన 2వ చరణములో పగటి వేళ రాత్రి వేళ ప్రస్తావన ఉంది. 3వ వచనములో దేవుని పవిత్రత కనిపిస్తుంది. దేవుని కోపం పాపమంతటి మీద మండుతున్నది. పరిశుద్ధుడైన దేవుడు పాపం వంక ఎలా చూస్తాడు? పాపులందరి పాపాన్ని తనదిగా చేసుకుని పాపిగా శిక్ష పొందుతున్న వ్యక్తి చేతిని పట్టుకుని ఎలా ఉండగలడు? యేసు ప్రభు పలికిన ఈ మాటలలో ఏ శరీరీ అర్థం చేసుకోలేని నిగూఢ వేదన దాగి ఉంది. శారీరక బాధ వలన ప్రభువి మాట అనలేదు. ఏదేనులో ఆదాము అవ్వల పాపం మొదలుకొని ఈ లోకములో ఉండబోయే ఆఖరి వ్యక్తి వరకు వారంతా తమ జీవిత కాలాలలో చేసిన పాపాలన్నిటి యొక్క మోయరాని బరువులు ఆయనపై పడ్డాయి. పాపం ఎంత భయంకరమైనదో ఈ కేక తెలియజేస్తున్నది. ప్రభువు శ్రమలన్నీ మన స్థానములో పడ్డాడు అని సత్యం కూడా ఈ కేకలోనే కనిపిస్తున్నది. ఆయన దావీదు వ్రాసిన భాగాన్ని తనదిగా చేసుకుని పలకడంలో మనకి తెలిసేది ఏమిటంటే, దేవునితో మాట్లాడడానికి వాక్యాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. యేసు ప్రభువు దేవుని ప్రియ కుమారుడు. యేసులో దేవునికెంతో ఆనందం ఉంది. యెషయా గ్రంథం 42:1 ప్రకారం దేవుడు ఆయనను ప్రేమించాడు. అయితే దేవుడు ఆయనను వదిలివేయటం ఎలా సంభవించింది? మొదటగా శత్రువుల చేతికి ఆయనను అప్పగించాడు. అంధకార శక్తుల ప్రభావం ఆయనను అలుముకుని వేధించింది. యోబు గ్రంథం 16:11లో ఆయనను ఆదరించడానికి బలపరచడానికి ఏ దేవదూత రాలేదు, ఏ స్వరము వినిపించలేదు. యోహాను సువార్త 12వ అధ్యాయం 27-28. గెత్సెమనేలో ఆయన వేదన పడుతుండగా దేవదూత ఒకడు వచ్చి ఆయనను బలపరిచాడు. అయితే మరణ గాఢాంధకార లోయలో దేవుడు ఆయనను ఒంటరిగా వదిలాడు.
దేవుని దుడ్డు కర్ర దండము ప్రభువును ఆదరించడం లేదు. కీర్తన 23:4. నాకెందుకీ మేకులు, ఎందుకీ కొరడా దెబ్బలు, ఒళ్ళ కిరీటం ఎందుకు అని ఆయన ప్రశ్నించలేదు. దేవునితో తెగిపోయిన సంబంధం ఆయనను తల్లడిల్ల చేసింది. ఆయన శ్రమలే మన చేతిని దేవుడు ప్రేమగా అందుకునేందుకు కారణాలయ్యాయి. ఆయన వారే కాదంటే అలమటించావు, ఇతుడే అంతకుడైతే బాధపడ్డావు, జనకుడే చెయ్యి వదిలితే తట్టుకోలేకపోయావు. పరమ తండ్రి దేవా, మా పాపాలు మాకు తండ్రికి అడ్డురాగా ఆయనను మమ్మును కలవరపడడం కోసం నీవు ఆహూతి అయిపోయావు. పరమ తండ్రి, నీవు అనుభవించిన బాధ ఎటువంటిదో మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.